నెక్స్ట్ టాపిక్ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ది లెన్స్. ఫోకల్ లెంగ్త్ గురించి రాయమని అడిగితే ఒక లెన్స్ ఏం రాయాలి? ఏ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ ఇన్సిడెంట్ ఆన్ ఏ లెన్స్ converges to a point or seems to emanate from a point on the principal axis. The point of convergence or the point from which rays seems to emanate is called focal point or focus capital F. ఒక లెన్స్ మీద సమాంతరంగా కాంతి కిరణాలు కనుక పడినట్టయితే ఈ కాంతి కిరణాలన్నీ కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నట్టయితే ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఈ కాంతి కిరణాలన్నీ సమాంతర కాంతి కిరణాలన్నీ ఒక పాయింట్ దగ్గర కలుసుకుంటాయి. దాన్నే పాయింట్ ఆఫ్ కాన్వర్జెన్స్ అంటాం. ఈ కలుసుకున్నటువంటి పాయింట్ని పాయింట్ ఆఫ్ కాన్వర్జెన్స్ అంటాం. అదే మనం తీసుకున్నటువంటి లెన్స్ కాంకేవ్ లెన్స్ కనుక అయినట్టయితే ఈ కాంకేవ్ లెన్స్ మీద పడినటువంటి సమాంతర కాంతి కిరణాలు అన్నీ డైవర్జ్ అవుతాయి. ఈ డైవర్జ్ అయినటువంటి రేస్ని వెనక్కి పొడిగించినట్టయితే ఈ రేస్ అన్నీ కూడా ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. అంటే ఈ రేస్ అన్నీ ఒక పాయింట్ నుంచి బయటకు వస్తున్నట్టుగా మనకి కనిపిస్తాయి. ఆ పాయింట్ని ఫోకల్ పాయింట్ ఆర్ ఫోకస్ అని చెప్పి అంటాము. అంటే ద పాయింట్ ఆఫ్ కాన్వర్జెన్స్, కాన్వెక్స్ లెన్స్ అయితే కనుక పాయింట్ ఆఫ్ కాన్వర్జెన్స్ అంటాము. ఆర్ ద పాయింట్ ఫ్రమ్ విచ్ రేస్ సీమ్ టు ఎమనేట్ ఈజ్ కాల్డ్ ఫోకల్ పాయింట్. ద రేస్ సీమ్ టు ఎమనేట్ ఇది కాంకేవ్ లెన్స్కి సంబంధించింది అనమాట. అంటే ఒక పాయింట్ నుంచి రేస్ అన్నీ కూడా ప్యారలల్ రేస్ అన్నీ ఒక పాయింట్ నుంచి బయటికి వస్తున్నట్టుగా మనకి కనిపిస్తాయి. ఆ పాయింట్ని ఏమంటామంటే ఫోకల్ పాయింట్ అని చెప్పి అంటం జరుగుతుంది. ఎవ్రీ లెన్స్ హ్యాస్ 2 ఫోకల్ పాయింట్స్. ప్రతి లెన్స్కి కూడా 2 ఫోకల్ పాయింట్స్ ఉంటాయి. ద డిస్టెన్స్ బిట్వీన్ ది ఫోకల్ పాయింట్ అండ్ ఆప్టిక్ సెంటర్ ఈజ్ కాల్డ్ ద ఫోకల్ లెంగ్త్ ఆఫ్ లెన్స్ డినోటెడ్ బై స్మాల్ ఎఫ్. ఫోకల్ పాయింట్కి ఆప్టిక్ సెంటర్కి మధ్య ఉన్నటువంటి దూరాన్ని ఫోకల్ లెంగ్త్ ఆఫ్ లెన్స్ అని చెప్పి అంటాము. దీన్ని స్మాల్ ఎఫ్తో సూచిస్తాము. క్యాపిటల్ ఎఫ్కి స్మాల్ ఎఫ్కి తేడాని మీరు గమనించాలి, గుర్తుపెట్టుకోవాలి బాగా. టు డ్రా రే డయాగ్రామ్ ఫర్ లెన్సెస్ వీ నీడ్ 2 more పాయింట్స్ ఇన్ ఎడిషన్ టు ఫోకల్ పాయింట్స్ F1 అండ్ F2. రే డయాగ్రామ్స్ గీయాలంటే మనకి F1 F2 పాయింట్స్తో పాటుగా ఇంకో 2 పాయింట్స్ కూడా అవసరం అవుతాయి. దీస్ పాయింట్స్ ఆర్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ది లెన్స్ అండ్ ఆల్సో ఈక్వల్ టు డబుల్ ది ఫోకల్ లెంగ్త్. సో వీ కాల్ దెమ్ యాజ్ 2F1 అండ్ 2F2. ఈ పాయింట్స్ ఎక్కడుంటాయి అంటే సెంటర్ ఆఫ్ లెన్స్కి ఫోకల్ పాయింట్కి ఎంతైతే దూరం ఉందో దానికి డబుల్ దూరంలో ఈ పాయింట్స్ ఉంటాయి. వాటిని 2F1 2F2 అని అంటాం అన్నమాట. ఈ 2F1 2F2నే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని కూడా అంటాము. ఇక్కడ ఫోకల్ లెంగ్త్కి సికి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అంటే C = 2 ఇంటూ ఫోకల్ లెంగ్త్ అనమాట. దీని మీద క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఫర్ డ్రాయింగ్ రే డయాగ్రామ్స్ రిలేటెడ్ టు లెన్సెస్ వీ రిప్రజెంట్ కాన్వెక్స్ లెన్స్ విత్ ఏ సింబల్ యారో మార్క్ అనమాట. ఒక గీత గీసి పైన బాణం గుర్తు కింద బాణం గుర్తు వేస్తే దాన్ని కాన్వెక్స్ లెన్స్ సింబల్ అంటాము. కాంకేవ్ లెన్స్కి సింబల్ అంటే ఏంటంటే ఒక గీత గీసి యారోని పైకి వేయాలన్నమాట, తిప్పి వేయాలి. పైన కింద కూడా యారోని తిప్పి వేయాలి. అలా తిప్పి వేసినట్టయితే దాన్ని కాంకేవ్ లెన్స్ అని చెప్పి అంటాము. హౌ డస్ ద లెన్స్ ఫామ్ యాన్ ఇమేజ్? ఈ లెన్స్ ఏ విధమైనటువంటి ఇమేజ్ని ఫామ్ చేస్తాయి?
టు నో ది ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ బై లెన్సెస్ we need to know the behavior of light rays when they meet a lens. ఇమేజ్ యొక్క ఫార్మేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకోవాలంటే మనం బిహేవియర్ ఆఫ్ లైట్ రేస్ని గురించి తెలుసుకోవాలి. అవి లెన్స్ మీద పడినప్పుడు ఏ విధంగా బిహేవ్ చేస్తాయి అనేది తెలుసుకోవాలి. దో వీ నో దట్ ద లెన్స్ హ్యాస్ టూ సర్ఫేసెస్, while drawing ray diagrams we can consider the lens as a single surface element because we assume that the thickness of the lens is very small and show the net refraction at only one of the surfaces. ఇక్కడ లెన్స్ అనేది టూ సర్ఫేసెస్తో కూడుకుని ఉన్నప్పటికీ కూడా మనం దాన్ని ఒకే సర్ఫేస్ కింద తీసుకుంటాం అన్నమాట. ఎందుకంటే లెన్స్ యొక్క థిక్నెస్ని మనం చాలా తక్కువగా ఉంటుంది అని అస్యూమ్ చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని కాన్వెక్స్ లెన్స్, కాంకేవ్ లెన్స్ అని చెప్పి ఒకటే లెన్స్గా మనం తీసుకోవడం జరుగుతుంది.